తిరుమల వెళ్లే భక్తులందరికీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం గురించి తెలిసే ఉంటుంది కదా. ఆ పేరెందుకు పెట్టారు? వెంకటేశ్వర స్వామిని ప్రేమించి ఆరాధించి ఆయనలో ఐక్యమైపోయారు ఆవిడ. ఆమె చిన్నప్పుడే భర్తను కోల్పోయారు. కానీ వెంకటేశ్వర స్వామిని చాలా ఆరాధించి ఆయనపై చాలా పద్యాలు పాటలు రాశారు. ఆమె స్వామిపై రాసిన హారతిని ప్రతిరోజు స్వామివారికి చేసే ఏకాంత సేవలో చదువుతారు. ఈ హారతికి వేంగమాంబ హారతి అని పేరు. హారతి అవ్వగానే ముత్యాలను దక్షిణగా ఇస్తారు. ఇప్పటికీ వరాహస్వామి గెస్ట్ హౌస్ పక్కనే ఆమె సమాధి ఉంది. ఆమె భక్తికి మెచ్చి తాళ్లపాక అన్నమాచార్యుల వారసులు ఆమెకు తిరుమలలోనే ఉండేందుకు నివాసం ఏర్పాటు చేశారు. ఆమెను చూసేందుకు చాలామంది భక్తులు, జమీందారులు, ధనికులు వచ్చి విరాళాలు ఇచ్చేవారట. ఆ విరాళాలతోనే తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల్లో అన్నదానం చేసేవారట. అలా అన్నదానం మొదలైంది. ఆమె పాడే సంకీర్తనల కోసం వెంకటేశ్వర స్వామి ఆమె కుటీరానికి వచ్చేవారని అంటారు. ఒకసారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి రథం ముందుకు కదలలేదట. టెంపుల్ ప్రీస్ట్ అసూయతో ఆమెకు టెంపుల్ ఎంట్రీ ఇవ్వడం మానేయడం వల్లే ఇలా జరిగిందని, ఆవిడ హారతి ఇచ్చాకే రథం కదిలిందని చెప్తారు. భక్తుల తాకిడి ఎక్కువ అవడంతో ఆమె తుంబుర తీర్థంకి వెళ్లిపోయి సొరంగ మార్గంలో రోజు స్వామివారిని చూడటానికి వచ్చేవారని చెప్తారు. 1817లో శుక్లపక్ష నవమి నాడు ఆమె సజీవ సమాధి అయ్యారు. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు వేంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటారు కదూ.